నమస్తే, వెల్కమ్ టు ఆహర్షణ. చికెన్ పికిల్ ఎలా చేయాలో నేర్చుకుందామా మరి? ఒక కప్ ధనియాలు, ఒక స్టార్ అనాస్, 16 లవంగాలు, 3 ఇంచెస్ సినమన్ స్టిక్, 5 యాలుకలు. ఈ డ్రై మసాలాలన్నీ కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలో 5 లేక 6 గార్లిక్ పౌడర్స్ వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. గార్లిక్ వేసుకున్న తర్వాత షార్ట్ పల్సెస్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన తర్వాత దాని కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. కేజీకి 100 గ్రాముల చింతపండు అయితే సరిపోతుంది. దీన్ని ఒక గిన్నెలో వేసుకొని మునిగే వరకు నీళ్ళు పోసి అది మెత్తగా అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి. ఇక్కడ తీసుకున్న మసాలాలన్నీ కూడా సేమ్ కప్తో మెజర్ చేశాను. కేజీ చికెన్లోకి ఒక చిన్న కప్, ఒక టీ కప్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుంది. ఏదైనా రెసిపీ ప్రిపేర్ చేసే ముందు మసాలాలన్నీ కూడా చేతికి దగ్గర హ్యాండీగా ఉంటే మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి ముందు మసాలాలన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్లో ఉప్పు, పసుపు, కారం కొంచెం కొంచెంగా వేసుకుని దానిలో ఒక హాఫ్ గ్లాసుడంతా వాటర్ కూడా వేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. చికెన్ మగ్గిన తర్వాత మళ్ళీ కారం, ఉప్పు వేసుకుంటాం కాబట్టి ఇక్కడ కొంచెం కొంచెంగానే కలుపుకుంటున్నాం. చికెన్ పచ్చడిలోకి ఎప్పుడు కూడా చికెన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకోవాలి. ఇప్పుడు చికెన్లో వేసిన నీళ్ళన్నీ ఎగిరేంత వరకు స్టవ్ మీద పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. మనం కరెక్ట్గా నిల్వ చేసుకుంటే ఈ పచ్చడి 6 నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది. చికెన్లో నీళ్ళన్నీ పోయిన తర్వాత ఇలా ఉంటుంది. ఇలా మగ్గిన చికెన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవడానికి 250 గ్రాముల నుంచి 400 వరకు వేరుశనగ నూనె పడుతుంది. ఆయిల్లో వేసిన చికెన్ ఎప్పుడూ కూడా మాడిపోకుండా దగ్గరుండి అప్పుడప్పుడు కలుపుకుంటూ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ మరీ గట్టి పడిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక గ్లాస్ అంత వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవుతూ ఉండగా మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్న చింతపండును కూడా మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని అది కూడా చికెన్లో కలుపుకోవాలి. ఈ చింతపండు కూడా మొత్తం చికెన్లోకి ఆయిల్ బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 3/4 గ్లాసుడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్తో పాటు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా కూడా వేసుకోవాలి. గరం మసాలా వేసిన తర్వాత 5 నిమిషాల్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే మనం దీనిలో కారం కలుపుకోవాలి. కారం కూడా నేను ఆ చిన్న కప్పుడంతే తీసుకున్నాను. దీంతో మనకి చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని చల్లారిన తర్వాత కంటైనర్లో సేవ్ చేసుకోవడమే.